ఏమనిపించాలి? ఇది నాది కాదు కాబట్టి ఇది మట్టితో సమానం, నాకొద్దు అనిపించాలి. అర్థమవుతుందా? అంత ఉన్నతంగా ఎదిగినప్పుడు మనం కూడా చరిత్రలో దేవతగా పూజింపబడతాం, గౌరవింపబడతాం. అర్థమవుతుందా? మరి అలా ఉండడానికి మీరందరూ కూడా ఈ దయానంద వేద గురుకులానికి వచ్చారు. అమ్మ, దీన్ని ఏమంటారు? బ్రహ్మచర్య ఆశ్రమము. ఆశ్రమము అంటే ఆసమంతాత్ శ్రమ ఇది ఆశ్రమం. పూర్తిగా శ్రమ చేయడానికి అనుకూలమైనది ఆశ్రమము. మరి ఇక్కడ ఏ ఆశ్రమం అన్నారు? బ్రహ్మచర్య ఆశ్రమము. అంటే బాలకుడు బ్రహ్మచారిగా ఉంటూ ఆశ్రమ నియమాల్ని పాటిస్తూ ఎంతో శ్రమతోటి గురువుని అనుసరిస్తూ విద్య నేర్చుకుంటాడు. అవునా? ఇక్కడ మన లక్ష్యం ఏమిటి? గురు శుశ్రూష, వేద విద్యాభ్యాసము. ఇవి రెండు కూడా మనకి ప్రథమ కర్తవ్యాలు. మరి విద్య నేర్చుకోవడానికి మన మనస్సుని మనం అనుకూలం చేసుకోవాలి. అక్కడ చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. నేను చెప్పాను మీకు, మనసు అనేటటువంటి నది రెండు ఒడ్లు కలిగి ఉంటుంది. ఒకటి కళ్యాణాయచ, ఒకటి పాపాయచ. ఒక ఒడ్డేమో పాపభావాలతో ఉంటుంది, ఇంకొక ఒడ్డేమో కళ్యాణకర భావాలతో ఉంటుంది. ఈ రెండింటి మధ్య మీరు ప్రయాణం చేస్తుంటారు. అలా ప్రయాణం చేసే మీరు ఈశ్వరుని కృప వలన పూర్వజన్మ పుణ్య ఫలాన సంస్కారాలు తోడవ్వడం వల్ల ఈ దివ్యమైన వేద విద్య నేర్చుకోవడానికి వచ్చారు. వచ్చిన మీకు మీరు కళ్యాణకారకులై ఇక్కడికి రాలేదు, కళ్యాణకారకులు కావడానికి ఇక్కడికి వచ్చారు. అవునా? అప్పుడు మీరు గురువుని అనుసరించి వేదాభ్యాసం చేస్తూ నిత్యాగ్నిహోత్రంలో పాల్గొంటూ మనలోని అహంకార రాహిత్యం కోసం సంధ్యావందనం చేస్తూ ఉత్తమ గుణాలనే ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి. లోపల నుంచి ఉత్తమ గుణాల ప్రేరణనే మీరు పొందగలగాలి. మరి దానికోసం ఇప్పుడు మీరు ఈ గురుకులంలో ఆచార్య విశ్వనాథ్ గారి వద్ద వేద విద్యని అభ్యసించడానికి సమాయత్తమయ్యారు. మరి అలా వచ్చిన మీరు విద్యాభ్యాసం చేయడం కొరకు ప్రథమంగా ప్రార్థన చెయ్యాలి. మరి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలి? సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నాన్న, సహనావతు, అవతు రక్షింపుము. సహనావతు, హే పరమేశ్వరా, మా గురు శిష్యుల ఇద్దరినీ కూడా రక్షింపుము. ప్రార్థనలో ఏమడుగుతున్నారు పరమేశ్వరుణ్ణి? హే పరమేశ్వరా, మా గురు శిష్యులు ఇద్దరినీ కూడా రక్షింపుము. మొదటి కోరిక. ఇక రెండో కోరిక ఏంటి? సహనౌ భునక్తు, మా ఇద్దరినీ కూడా పాలించి పోషించుము తండ్రి. భోజనం లేదు, మీరేం చదువుకుంటారయ్యా? నీరసం వచ్చి పప్పుంటారు కదా. అందుకని మీకు గురుగారికి ఇద్దరికీ కూడా పాలన, పోషణ, రక్షణ కావాలి. అదే మీరు భగవంతుణ్ణి కోరుకున్నారు. ముందుగా ఏమడిగారు? రక్షించమని అడిగారు. రెండవ కోరిక ఏం కోరారు? పాలించి పోషించమని అడిగారు. ఎవరిని అడిగారు? భగవంతుడిని అడిగారు.
ఎవరి గురించి అడిగారు? గురు శిష్యులిద్దరి గురించి అడిగారు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు? సహవీర్యం కరవావహై, మేమిద్దరము పరాక్రమవంతులము అగుదుముగాక. పరాక్రమం అంటే ఏంటి? ఉత్సాహం. ఇక్కడ పాఠం జరుగుతుంటే నేను ఎటో చూస్తానన్నాను అనుకో, ఎవరితోటో మాట్లాడతానన్నాను అనుకో, అది ఉత్సాహం ఉన్నట్లా? కాదు కదా. చక్కగా కదలకుండా కూర్చొని చెప్పే పాఠం విని దానిని ధారణ చేయాలి. అంటే బుద్ధిలో నిలుపుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇప్పుడు ఏమడిగాం? మేమిరువురం కూడా పరాక్రమవంతులం, ఉత్సాహవంతులం కావాలి. ఏ విషయంలో? నేర్పడంలో గురువుగారు, నేర్చుకోవడంలో శిష్యులు. ఇక మేమిరువురము, మయాంక్ నీ పక్కన అబ్బాయి పేరేంటి? నరేంద్ర. సరిగ్గా కూర్చో బంగారు కొండ. ఇక్కడేం చెప్తున్నారు? మేము జ్ఞాన ప్రకాశమును ప్రపంచమంతటా వెదజల్లుదుముగాక. ఒక గురుకులమే కాదు, గురుకులం చుట్టుపక్కలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ప్రపంచమంతటా వేద జ్ఞానమును వెదజల్లుదుముగాక. మరి అలా వేదాన్ని చదువుకోవాలి, ఆ జ్ఞానాన్ని విశ్వమంతటా కూడా పంచాలి. అలాంటప్పుడు మరి మనం ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి నాన్న? చాలా కాన్సన్ట్రేషన్ తోటి, ఉత్సాహంతో నేర్చుకోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు? ముఖ్యమైన పాయింట్ వినండి. మేము పరస్పరము ఒకరినొకరము ద్వేషించుకొనకుందుముగాక. గురువుగారు మిమ్మల్ని ద్వేషించకూడదు, మీరు గురువుగారిని ద్వేషించకూడదు. మంచి అనుకూల భావాలు ఉండాలి. మా గురువుగారు దైవంతో సమానం. ఇక్కడ అతనే నాకు తండ్రి, అతనే నాకు తల్లి, అతనే నాకు సమస్తం. కాబట్టి అతన్ని అనుసరించి నేను అతని మాట వింటూ గురుసేవ చేస్తూ విద్య నేర్చుకోవాలి అని మీరు భావించాలి. అలాగే గురువుగారు కూడా మరి నా దగ్గరకు వీళ్ళందరూ కూడా గృహత్యాగులై విద్యను అభ్యసించడానికి వచ్చారు. కాబట్టి వీరందరినీ కూడా నేను జాగ్రత్తగా రక్షించి కాపాడి వీరికి వేద విద్యను అందించి కళ్యాణకారకుల్ని చెయ్యాలి అని భావించాలి. చూసారా ఎంత బాగుందో? మళ్ళీ చెప్తారా? మీరు చెప్పండి. ఓం